అమ్మ ఇష్టం. శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఈ కథ విపుల సంచికలో ఫిబ్రవరి 98లో విపులలో ప్రచురితమైంది. పోస్ట్. అప్పుడే పని ముగించుకుని కాసేపు నడుం వాలుద్దామని బెడ్రూమ్ వైపు నడుస్తున్న రుక్మిణి పోస్ట్ మ్యాన్ కేక విని హాల్లోకి వచ్చింది. కింద పడిన 3 కవర్లు తీసుకుని తిరిగి బెడ్రూమ్ వైపు నడిచింది. ఎక్కడ్నించో ఆలోచిస్తూ ఓ కవర్ చింపింది. అమ్మా, నేను ఆయన పండక్కి వస్తున్నాం. నిన్ను నాన్నను చూడాలని ఉంది. ఆవిడికి మిగతా అక్షరాలు కనిపించలేదు. ఆనందంతో మనసు పొంగిపోయింది. సరిగ్గా సంవత్సరం కావస్తోంది. పెళ్లి కాగానే భర్తతో బెంగుళూరు వెళ్ళిపోయింది సురేఖ. మళ్ళీ పండక్కి వస్తోంది. సంక్రాంతికి రమ్మని, ఉగాదికి రమ్మని ఎన్ని లెటర్స్ రాసినా మా ఇద్దరికీ లీవ్ దొరకదమ్మా అని దాటేసింది. 2వ కవర్ చింపింది. డాడీ, నేను మీ కోడలు దీపావళికి వస్తున్నాం. నాకిష్టమైన రవ్వ లడ్లు, కొబ్బరి హల్వా చేయమని అమ్మకి చెప్పండి. చిరునవ్వుతో పెదవులు విచ్చుకున్నాయి. చపాతీలు తప్ప మరేం దొరకవని బొంబాయి వెళ్ళిన దగ్గర్నుంచి రుచికరమైన వంటలకి మొహం వాచిపోయానని ఉత్తరాలు రాసేవాడు చరణ్. సురేఖ పెళ్లికి కూడా భార్యాభర్తలిద్దరూ ఒక్కరోజు వచ్చి వెళ్లారు, లీవ్ లేదంటూ. వీళ్లకి ఇప్పుడే రావాలనిపించిందా? అంతకన్నా తనకేం కావాలి? పవన్ కూడా వస్తే 2 ఏళ్లుగా తను పడిన తపన, పిల్లలు 3తో గడపాలన్న కోరిక తీరతాయి. 3వ కవర్ చింపింది. ఆవిడ ఆశ ఫలింపచేస్తూ భార్య సమేతంగా వస్తున్నట్టు పవన్ ఉత్తరం. ఈ మధ్య చాలా కాలంగా ఆవిడని ఆవరించిన నిర్లిప్తత, నీరసం, దిగులు ఒక్కసారిగా రెక్కలు విదిల్చి ఎగిరిపోయినట్టు అనిపించింది. ఎవరి దారిన వాళ్ళు రెక్కలొచ్చి తలా ఒక మూలకి ఎగిరిపోయాక బోసిపోయిన ఆ గూట్లో భర్తతో మిగిలిపోయిన రుక్మిణికి జీవితం శూన్యంగా అనిపించింది. 25 ఏళ్లు పిల్లల ఆలనా పాలనలో వాళ్ల అల్లరి, కోపతాపాలు, అలకలు, చదువులు, వీటి మధ్య క్షణం తీరిక లేకుండా గడిపింది. కాలం ఎలా గడిచిందో తెలియకుండానే జీవితంలో సగభాగం గడిచిపోయింది. చంద్రశేఖర్ ఇంటి పట్టున చాలా తక్కువ సమయం గడుపుతుంటాడు. అతనికి ఆఫీసు, క్లబ్బు చాలా ఇష్టమైన స్థలాలు. దాదాపు ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత రుక్మిణి చూసుకుంది. అడిగినంత డబ్బివ్వడం తప్ప మరే విషయం పట్టించుకోలేదతను. రుక్మిణి పెళ్ళయిన దగ్గర్నుంచి ఒక నిజాయితీపరుడైన ఉద్యోగిలా గృహిణి అన్న తన ఉద్యోగాన్ని అంకిత భావంతో చేస్తోంది. ఆ అంకిత భావం అప్పుడు ఇప్పుడు అలాగే ఉంది. కానీ అప్పుడప్పుడు ఆవిడికి తను చాలా ఒంటరిదాన్నైపోయానన్న భావం కలుగుతుంటుంది. అప్పుడు మాత్రం భర్త మీద విరుచుకుపడాలనిపిస్తుంది. కానీ అన్ని విధాలా పూర్తిగా తన మీద ఆధారపడి బతుకుతున్న అతడిని ఏమీ అనలేని నిస్సహాయరాలు. ఆవిడికి ఆనందాన్ని ఇచ్చేవి భర్తకి, పిల్లలకి చేసే సేవలేనేమో అనిపిస్తుంది చూసేవారికి. ఆమె ప్రపంచం వాళ్ల చుట్టూ అల్లుకుపోయింది సాలెగూడులా. రుక్మిణి ఆనందానికి ఇక హద్దేముంటుంది? క్యాలెండర్ తీసి చూసింది. ఇంకా 4 రోజులుంది దీపావళి పండక్కి. అమ్మో, బోలెడు పనుంది. ఇంట్లో బూజు దులపాలి, కడగాలి, పిండి వంటలు చేయాలి, బజారుకెళ్ళి కొత్త బట్టలు, టపాకాయలు తేవాలి. ఈ మహానుభావుడు ఎన్నింటికొస్తారో? కొంతసేపటికి గాని ఆవిడిలో కలిగిన అలజడి తగ్గలేదు. ఏ పని ఎక్కడ ప్రారంభించాలో తెలియక కాసేపు దిక్కులు చూసింది. పని మనిషి యాదమ్మ 3 గంటలకి వచ్చింది. అప్పుడు ఏం పని ముందు చేయాలో ఆవిడికి అర్థమైంది. ఇంట్లో బూజు దులుపుదాం, సాయం చేస్తావా యాదమ్మ? పిల్లలు పండక్కి వస్తున్నారు అన్నది సంతోషం ప్రతిఫలిస్తున్న మొహంతో. మంచిదమ్మా, ఎప్పుడొస్తుండ్రు అడిగింది యాదమ్మ. వచ్చేస్తారే, రేపో ఎల్లుండో వస్తారు. చాలా పని ఉంది అంది హడావిడి పడిపోతూ. అమ్మగారి హడావిడి, ఆనందం అబ్బురంగా చూసింది యాదమ్మ. రుక్మిణి 1 గంటలో ఇల్లంతా బూజులు దులిపించి శుభ్రంగా కడిగించేసింది. తన వంటగదిలోకి వెళ్ళి చేయవలసిన పిండి వంటలు, చట్నీ పొడులు, వగైరాలకు కావలసిన సరుకులు సరిపడా డబ్బాల్లో ఉన్నాయో లేదో చూసి లేనివన్నీ ఓ లిస్టు తయారు చేసింది. చంద్రశేఖర్ కోసం క్షణమో యుగంగా ఎదురు చూస్తూ కూర్చుంది. 8 గంటలకి ఇల్లు చేరిన చంద్రశేఖరు చాలా కాలం తర్వాత భార్య మొహంలో వెళ్లి విరుస్తున్న సంతోషం చూసి ఆశ్చర్యపోయాడు. అతని ఆశ్చర్యాన్ని ద్విగుణీకృతం చేస్తూ, రుక్మిణి వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను అంది. బోల్డు ఆశ్చర్యపడి, నా కోసమా? ఎందుకు అడిగాడు. రుక్మిణి చిరు కోపంతో అంది. ఏమిటా ప్రశ్న? మీకోసం కాక
ఇంకెవరి కోసం ఎదురు చూడాలి? అది కాదు, నువ్వెప్పుడూ నా కోసం ఇంతగా ఎదురు చూడలేదుగా పిల్లలు పెద్దవాళ్ళైన దగ్గర నుంచి. సరేలేండి, అదంతా ఎందుకు కానీ నాకు డబ్బు కావాలి అంది. ఎంత కావాలి? ఎందుకు కావాలి? ఎప్పుడు కావాలి? రుక్మిణి నవ్వింది. టీవీ మీద పెట్టిన 3 కవర్లు తీసి అతని చేతికి అందిస్తూ, ఎందుకు అన్నదానికి జవాబు ఈ ఉత్తరాలు. ఇహ ఎంత అంటే నాకే తెలీదు. ఎంత అవుతుందో, ఎప్పుడు అంటే రేపు ఉదయానికి అని చెప్పగలను. భార్య మాటల్లోని చలాకీతనం అతన్ని ఎంతో ఆకర్షించింది. ఎంతో కాలమైంది రుక్మిణి ఇలా చూసి అనుకున్నాడు. కవర్ల లోపల ఉన్న కాగితాలు చదివిన అతని మొహంలో ఆనందం విరిసింది. ఇదా సంగతి, అర్థమైంది నీ సంతోషం దేనికో అంటూ చేతి వాచీలో తేదీ చూశాడు. అరే, 4 రోజులే ఉంది పండక్కి, రేపో ఎల్లుండో వచ్చేస్తారు వీళ్ళు అన్నాడు. అందుకే పిల్లలకి బట్టలు కొనాలి, టపాకాయలు కొనాలి, డబ్బు కావాలి. పిల్లలు చిన్నపిల్లల టపాకాయలు కాల్చుకోవడానికి అయినా 3 అనుకున్నట్లు ఒకసారి రావడం తమాషాగా ఉందే. సురేఖకి చిన్నప్పటినుంచి చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు కాల్చడం సరదా. పవన్కి బాంబులు ఇష్టం. తీసుకొస్తానండి, సరదాగా కాల్చుకుంటారు. సరదా నీకా వాళ్ళకా? ఎవరికో ఒకళ్ళకి లెద్దు అంది. సరేలే, బ్లాంక్ చెక్ ఇస్తాను, నీకు కావలసినంత డ్రా చేసుకో అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు భర్త ఆఫీస్కి వెళ్ళిపోగానే యాదమ్మని తీసుకుని బజారుకెళ్ళింది రుక్మిణి. కూతురికి కోడళ్లకి చీరలు, మగపిల్లలిద్దరికీ అల్లుడికి ప్యాంట్ షర్ట్లు, టపాకాయలు మొదలైనవి కొని ఇల్లు చేరేటప్పటికీ 8 అయింది. తెచ్చిన ప్యాకెట్ బీరువాలో సర్దుతున్న రుక్మిణితో హఠాత్తుగా అంది యాదమ్మ. అమ్మా, అందరికీ కొత్త బట్టలు కొన్నావు, మళ్ళా నీకేవి? యాది మరిసినవా? రుక్మిణి ఓ క్షణం అయ్యో అనుకుని తేలిగ్గా అంది. నాకెందుకే, చిన్నపిల్లనా, పండక్కి కొత్త బట్టలు కట్టుకోవడానికి. మరి సార్కి తీసుకున్నావు కదమ్మా, బాగుందే. నేను గుర్తుంచుకుని కొనకపోతే ఆయనకి ఇంకెవరు కొంటారు? సరేలే గాని ఇందా ఈ 200 తీసుకుని నీకేం కావాలంటే అది కొనుక్కో. పర్సులోంచి 200 తీసిచ్చింది. యాదమ్మ 2 చేతుల్లో ప్రసాదం అందుకున్నంత భక్తిగా అందుకుంది. రుక్మిణి ఎక్కువ ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే ఒకళ్ల తర్వాత ఒకళ్లుగా పిల్లలు 3 వారి వారి భాగస్వాములతో దిగారు. ఇల్లంతా సందడితో నిండిపోయింది. చంద్రశేఖర్ లీవు పెట్టేశాడు. బాంబే నుంచి చరణ్ తండ్రి కోసం మంచి ఫారెన్ సిగరెట్స్ తెచ్చిచ్చాడు. పవన్ హ్యాండ్ స్టిక్ తెచ్చాడు. సురేఖ యాస్ట్రే తెచ్చిచ్చింది. రుక్మిణికి చీర కూడా తెచ్చింది. బాగా ముదురు రంగులో ఉన్న సిల్క్ చీర. అది చూసి నవ్వుకుంది రుక్మిణి. సిల్క్ చీర తనెలా కట్టుకుంటుంది? సురేఖకి బొత్తిగా తెలీదు. కట్టుకోకపోతే బాధపడుతుంది. తనకి సిల్క్ చీరలంటే ఇష్టం లేదని పాపం దానికి తెలియదు కదా అనుకుని చీర తీసి దాచిపెట్టింది. నీకోసం ఏం తేవాలో తెలియలేదమ్మా అన్నాడు చరణ్. అవునులేరా, నేను ముసలాన్ని అవుతున్నానని, నడవలేనని ఊతంగా నాకే హ్యాండ్ స్టిక్ తెచ్చారు. మీ అమ్మ ముసలిది కావడం లేదా కినుకగా అన్నాడు చంద్రశేఖర్. అమ్మకి ఎప్పటికీ నువ్వే ఊతన్నాన్నా, ప్రత్యేకంగా ఏం కావాలి? ఆ మాటలకి రుక్మిణి భర్త వైపు చూసి నవ్వింది. సరేలే, అందరూ పదండి, భోజనాలు వడ్డిస్తున్నాను అంది లేస్తూ. ఏం చేశావమ్మా వంటలు అడిగాడు పవన్ ఆవిడ వెనకాలే నడుస్తూ. నీకిష్టమైన కాకరకాయ కారం, అన్నయ్య కోసం కంది పచ్చడి, సురేఖకిష్టమైన సాంబారు. మరి నా గతి అధోగతేనా? నీ పిల్లలొచ్చిన శుభ సందర్భంలో జాలిగా అడిగాడు శేఖర్. మీకిష్టమైన రసం, గడ్డ పెరుగు, ఆవకాయ మామూలేగా అంది రుక్మిణి డైనింగ్ టేబుల్ మీద కంచాల సర్దుతూ. కబుర్లతో నవ్వులతో గడిచిపోయింది ఆ రోజంతా. మర్నాడు నరక చతుర్దశి. రుక్మిణి తెల్లవారుజామున 4ంటికే లేచి స్నానం చేసి దీపాలు వెలిగించింది. బలవంతంగా సురేఖని కోడళ్ళని లేపింది. నిద్రొస్తోందత్తయ్యా గారంగా అన్నారు కోడళ్ళు. సరదాగా పండక్కి వచ్చి నిద్రేమిటమ్మా, తలంటుకోండి, మీ ఊరెళ్ళి పడుకుందురుగానిలే సున్నితంగా మందలించింది. రకరకాల పిండి వంటలతో, గుమగుమలాడే వంటకాలతో, టపాకాయల మోతలతో ఇల్లంతా తిరణాల్లా ఉంది. తల్లి ఇచ్చిన చీర చూసి మురిసిపోయింది సురేఖ. ఈ కలర్ కోసం నేను తిరగని షాప్ లేదు, నీకెక్కడ దొరికిందమ్మా అంది. బ్యూటిఫుల్ శారీ అత్తయ్య, ఎంత బాగుందో మిలమిల మెరిసే కళతో మెచ్చుకుంది చిన్న కోడలు. చాలా బాగుందత్తయ్య మీ సెలక్షను, నాకీ అంచు నప్పుతుందని భలే ఊహించారే సంబరపడింది పెద్ద కోడలు. అత్తయ్య,
మీకు ఆడవాళ్ళ చీరల సంగతే అనుకున్నా, మాకు కావలసిన సూట్లు సెలెక్ట్ చేయడం ఇంత బాగా వచ్చా? ఆశ్చర్యంగా చూశాడు అల్లుడు. చిన్నప్పటి నుంచి మాకిష్టమైనవేవో అమ్మే తెస్తుండేది బావగారు మొన్నటిదాకా అన్నాడు పవన్. చంద్రశేఖర్ తన కోసం తెచ్చిన జరీ అంచు ధోవతి కట్టుకుని అచ్చు రావుగోపాలరావులా ఉన్నానా అన్నాడు. కొంచెం కొత్తదనిపించే చీర కట్టుకున్న రుక్మిణి చీర గురించి ఎవరూ పట్టించుకోలేదు. దీపావళి కేవలం ఆ ఇంటి కోసమే వచ్చిందా అన్నంత ఆర్భాటంగా జరిగిపోయింది. పండగ వెళ్లిన 3వ రోజే ముగ్గురు వారి వారి కుటుంబాలతో బయలుదేరారు. పవన్కి కావలసిన రవ్వలడ్లు, కోడళ్లకు కావలసిన ఊరగాయలు, పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు, అల్లుడికి కావలసిన పచ్చళ్ళు, కందిపొడి, చట్నీ పొడి, సురేఖకిష్టమైన అరిసెలు, చరణ్కి ఇష్టమైన లడ్లు, అవి కాక జంతికలు అన్నీ విడివిడిగా సర్ది ఎవరి వాళ్ళకిచ్చింది రుక్మిణి. కన్నీళ్లు నిండిన కళ్ళతో నిల్చున్న రుక్మిణి చూసి, బాధపడకమ్మా, మా దగ్గరికి వచ్చేయి అంది సురేఖ. కాదత్తయ్యా, మా దగ్గరికి రండి. ఆఫీస్ హడావిడికి వంట చేసుకుని తినే టైమే ఉండడం లేదు. మీకు అమ్మటి చేత్తో వండి పెడదురుగాని అంది చిన్న కోడలు. పెద్ద కోడలు కొడుకు ఉండగా వాళ్ళ దగ్గర ఉండడం భావ్యం కాదత్తయ్యా, మా దగ్గరికి రండి, 4 రోజులుందిరుగాని అన్నది పెద్ద కోడలు. కన్నీళ్ల మధ్య నవ్వి అంది రుక్మిణి. ఆయన రిటైర్ అయ్యాక అందరి దగ్గరికి వంతుల వారీగా వస్తాన్లే, దెబ్బలాడుకోకండి. కరెక్ట్ నాన్నగారు, రిటైర్ అవగానే మీ ఇద్దరూ వచ్చేయండి అన్నాడు చరణ్. సరేలే, పదండి, ట్రైన్ టైం అవుతోంది అన్నాడు చంద్రశేఖర్. అందరూ తల్లి దగ్గర సెలవు తీసుకుని గంట తేడాగా ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోయారు. అందర్నీ స్టేషన్కెళ్ళి రైలు ఎక్కించి వచ్చాడు చంద్రశేఖర్. మళ్లీ తనకు తోడుగా మిగిలిన నిశ్శబ్దాన్ని చూసి నిట్టూర్చింది రుక్మిణి. పిల్లల ఉత్తరాలతో కలిగిన చైతన్యం, ఉత్సాహం వాళ్లతోటే వెళ్ళిపోయినట్టు నిస్సత్తుగా మారిపోయింది. మామూలు దినచర్య మొదలైంది. క్షణం తీరిక లేకుండా గడిచిన వారం రోజుల నీరసంతో పాటే తిరిగి అనారోగ్యం ఆవిడ్ని ఆవరించింది. యాంత్రికంగా రోజులు గడిచిపోతున్నాయి. క్షేమంగా చేరినట్టు ముగ్గురి దగ్గర నుంచి ఉత్తరాలు వచ్చాయి. భార్యలో కనిపిస్తున్న ఉదాసీనతని చూసి హాస్యంగా అన్నాడు చంద్రశేఖర్. నీ పిల్లలు ఎప్పటికీ నీ రెక్కల చాటున ఉంటారా ఏమిటోయ్? అంత బెంగ పెట్టుకుంటావే? బావురుమంటున్న ఈ ఇంట్లో మనిద్దరమే ఉండి ఏం చేస్తాం? మీరు రిటైర్ అయ్యాక చరణ్ దగ్గరికి వెళ్ళిపోదామండి. అలాగే, నేను కాదన్నానా? భర్త సమాధానం కొంత ఊరట కలిగించింది. 4 నెలలు గడిచాయి. ఆ రోజు రుక్మిణికి నిద్ర లేచిన దగ్గర నుంచి ఒళ్ళు తూలుతున్నట్టుగా అనిపిస్తోంది. కళ్ళు మంటలుగా, తలంతా భారంగా అనిపించింది. మంచం మించి లేవాలనిపించలేదు. కానీ చంద్రశేఖర్కి వంట చేయాలి, తప్పదన్నట్టు లేచింది. ఎలాగోలా వంట చేసింది. అదోలా కనిపిస్తున్న భార్యను చూసి ఇంకా దిగులు పోలేదా అని అడిగాడు. దిగులేం కాదు, ఊరికే కొంచెం తలనొప్పిగా ఉంది. సరే, నీ వెళ్ళాక రెస్ట్ తీసుకో. అతను ఆఫీస్కెళ్ళిందాకా ఎలాగోలా గడిపి మంచం మీద వాలిపోయింది. యాదమ్మ వచ్చాక జ్వరమని క్రోసిన్ టాబ్లెట్ తెప్పించి వేసుకుంది. సాయంకాలానికి కొంచెం తేలిగ్గా అనిపించింది. మళ్లీ రొటీన్లో పడిపోయింది. అలా వారం రోజులు అవసరాన్ని బట్టి క్రోసిన్ వాడుతూ గడిపేసింది. ఆ రోజు తెల్లవారి 7 అయినా భార్య లేవకపోవడం చూసి తట్టి లేపాడు చంద్రశేఖర్. రుక్మిణి, ఇంకా పడుకున్నావే? రుక్మిణి మెల్లగా కళ్ళు తెరిచి నీరసంగా, జ్వరంగా ఉందండి అంది. టాబ్లెట్ వేసుకో, నేను హోటల్కెళ్ళి కాఫీ తెస్తాను అంటూ లేచి ఫ్లాస్క్ తీసుకుని బయలుదేరాడు. ఆ రోజు అతను భోజనం కూడా హోటల్లోనే తిన్నాడు. రుక్మిణి మళ్లీ క్రోసిన్ వేసుకుంది. యాదమ్మ క్షీణిస్తున్న అమ్మగారి ఆరోగ్యం చూసి, దవాఖానాకు పోదామమ్మా, రోజు జ్వరం అంటున్నావు అంది. ఈ మాత్రం దానికి ఎందుకే, మందేసుకున్నాగా. ఏందో మీరే డాక్టర్ లెక్క మాట్లాడుతుండ్రు, సార్కి తెలవదా, తోల్కబోవద్దా అని సణుగుతూ పనిచేసింది. మర్నాడు మూలుగుతూ వంట చేస్తున్న రుక్మిణి, ఏందమ్మా, నిన్నంతా జ్వరంతో ఏం తినలే, గంత నీరసంగా ఉండి వంట చేయకుంటే ఏమాయే అంది. పాపం, నిన్న కూడా ఆయన హోటల్లో తినాల్సి వచ్చింది. ఆ మసాలాల వాసనలు ఆయనకసలు పడవు. ఎంతసేపు చేస్తాన్లే. ఏందో ఆయనేమో నీ సంగతే పట్టించుకోకపోయే, నువ్వాయనకి అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదని ఫికర్ పడుతున్నావు. రుక్మిణి మాట్లాడలేదు. కాని ఆ కాస్త శ్రమ ఆవిడ శరీరం ఓర్చుకోలేకపోయింది. మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్న రుక్మిణి చంద్రశేఖర్ ఇల్లు చేరిందాకా అలాగే కనిపెట్టుకుని కూర్చుంది యాదమ్మ. 8ంటికి ఇల్లు చేరిన అతన్ని కొంచెం కోపంగా మందలించింది. ఏందయ్యా, అమ్మకు వారం దినాల నుంచి పెయ్యి బాలేకపోతే
దవాఖానకు తోల్కబోవా? ఏమైంది రుక్మిణి? రుక్మిణి కొంచెం వంగి భార్య నుదురు మీద చెయ్యి వేసి చూస్తూ పిలిచాడు. రుక్మిణి కళ్ళు తెరిచి బలహీనంగా నవ్వింది. కంగారేం లేదండి, జ్వరం అంతే. టాబ్లెట్ వేసుకోలేదా అడిగాడు. ఆ మాట అతను చాలాసార్లు అన్నాడు గాని ఏం టాబ్లెట్ వేసుకోవాలో అతను చెప్పలేదు. చిన్నప్పటి నుంచి పిల్లలకి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసిన క్రోసిన్ ఒక్కటి ఆవిడకు గుర్తుంది. అదే వేసుకుంది. వేసుకున్నాను అంది. కాఫీ తాగావా? కాఫీ ఏందయ్యా, దవాఖానకు తోల్కబో దబాయించింది యాదమ్మ. ఇప్పుడెవరుంటారు? 8:30 అయింది. రేపు ఉదయం తీసుకెళ్తాలే, నువ్వెళ్ళు అంటూ యాదమ్మని పంపించేశాడు. అతను హోటల్కెళ్ళి భోంచేసి రుక్మిణి కోసం కాఫీ తెచ్చాడు. ఆవిడ తాగలేకపోయింది. వాంతయ్యేలా ఉందండి, వద్దు అన్నది. సరేలే పడుకో, పొద్దున్నే డాక్టర్ దగ్గరికి వెడదాం. తెల్లవారి లేచేసరికి రుక్మిణి పూర్తిగా అపస్మారక స్థితిలో పడిపోయింది. చంద్రశేఖర్కి కొంచెం భయం వేసింది. వెంటనే వెళ్ళి ఆటో తీసుకొచ్చి ఆవిడ్ని దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లాడు. అక్కడ డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉన్నాడు. ఎన్నాళ్ళ నుంచి జ్వరం, ఒళ్ళు నొప్పులున్నాయా, టెంపరేచర్ ఎంతుంది, ఆవిడ ఆహారం ఏమి తీసుకుంది లాంటి ఏ ఒక్క ప్రశ్నకి చంద్రశేఖర్ సమాధానం చెప్పలేకపోయాడు. అడ్మిట్ చేయండి అంటూ అడ్మిట్ చేసుకున్నాడు రుక్మిణ్ణి. అతనికి కొంచెం భయం వేసింది. కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఆఫీస్కి సెలవు పెట్టేశాడు. 3 రోజులు దాటినా రుక్మిణి కోలుకోలేదు. టైఫాయిడ్ అన్నారు డాక్టర్లు. చంద్రశేఖర్కి ఏం తోచలేదు. అతని స్నేహితులు మధ్య మధ్యలో వచ్చి పలకరించి పెడుతున్నారు. ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళి పిల్లలు 3కి టెలిగ్రామ్లు ఇచ్చి వచ్చాడు. వాళ్ళని చూస్తే ఆవిడ ఆరోగ్యం కుదుటపడుతుందేమో అనిపించింది. 2 రోజుల తర్వాత రుక్మిణి ఆఖరి శ్వాస తీసుకుంది. హతాశుడైపోయాడు చంద్రశేఖర్. పిచ్చెక్కిపోయింది అతనికి. స్నేహితులు బంధువులు వచ్చారు. మర్నాటికి పిల్లలంతా వచ్చేశారు. ఏడుపులతో ఓదార్పులతో పరామర్శలతో గడిచిపోతున్నాయి రోజులు. ఇల్లంతా బావురుమంటోంది. విషాదం అణువణువున నిండిపోయింది. చరణ్, పవన్ బరువైన హృదయాలతో ఆవిడికి జరిపించాల్సిన తంతు జరిపిస్తున్నారు. 5-6 నెలల క్రితం దీపావళి నాటి సంబరం, సరదాలు, రుక్మిణి చేసిన ఆర్భాటం గుర్తొచ్చి అందర్నీ కలచివేస్తోంది. సురేఖ కుమిలి కుమిలి ఏడుస్తోంది. కోడళ్ళిద్దరూ తమకు అనుభవంలోకి రాని అనేక ఆచారాలను విధిగా పాటిస్తూ మనసులోనే కుమిలిపోతున్నారు. వాళ్ళకి రుక్మిణి ఆప్యాయత తల్లిని మరపించేది. ఆ రోజు 10వ రోజు సాయంకాలానికి బ్రాహ్మణుడు వచ్చి 11, 12 రోజుల కర్మకాండ గురించి వివరిస్తున్నాడు. 12వ రోజు పెద్ద కర్మ చేయాలి. రుక్మిణికి ఇష్టమైన వంటలు, పిండి వంటలు చేసి సంతర్పణ చేయాలి. ఆవిడ ఆత్మ శాంతిస్తుంది. బంధువులను, స్నేహితులను, కావలసిన వాళ్ళందర్నీ భోజనాలకు పిలవాలి అని చెప్పాడాయన. చరణ్, పవన్ కూర్చుని పిలవలసిన వాళ్ళ లిస్టు తయారు చేస్తున్నారు. కోడళ్ళిద్దరూ వంటలు ఏం చేయాలో మాట్లాడుకుంటున్నారు. అత్తయ్య గారికి ఇష్టమైన వంటలు చేయాలట. ఆవిడకి ఏదిష్టమో అన్నది పెద్ద కోడలు. ఏమో అక్కయ్య, ఏమండి మీ అమ్మగారికి ఏం వంటలు ఇష్టం భర్తని అడిగింది చిన్న కోడలు. అమ్మకి ఏమిష్టం ఏమో ఆలోచిస్తూ అన్నాడు పవన్. ఏమండి బావగారు, మీకు తెలుసా మీ అమ్మగారికి ఏం ఇష్టం? అమ్మకా? ఏమో నాకు తెలీదే, సురేఖని అడుగు అన్నాడు చరణ్. సురేఖ, మీ అమ్మగారికి ఏమిష్టమో తెలుసా? సురేఖ పేలవంగా నవ్వింది. తెలీదు వదినా. బాగుంది అని మాత్రం అని ఊరుకుంది చిన్న కోడలు. అత్తయ్య గారితో 30 ఏళ్లకు పైగా కాపురం చేశారు మామయ్య గారు, ఆయనకి తెలిసేమో. పెద్ద కోడలు పడుకుని ఉన్న చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళి అడిగింది. మామయ్య గారు అత్తయ్య గారికి ఇష్టమైన వంటలు చేయాలట, అవేవో మీకు తెలుసా? అతను మాట్లాడలేదు. కొన్ని క్షణాలాగి అన్నాడు. నా ఇష్టాలు గమనించి వేళకు అన్నీ అమర్చి పెట్టేది. ఆవిడ ఇష్టం గురించి నేనెప్పుడూ అడగలేదమ్మా. ఆవిడ్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది వాళ్ళ పెద్ద వదిన. ఆవిడ్ని అడుగు అన్నాడు. రుక్మిణి వదినగారైన పాపాయమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. 14 ఏళ్ల పిల్లకి పెళ్లి చేసి పంపించాం. ఆ తర్వాత ఆవిడ వచ్చి పట్టుమని 10 రోజులు నా దగ్గర ఉండేదా? నాకు గుర్తులేదమ్మా, ఏదో ఒకటి చేయండి అన్నదావిడ. పెద్ద కోడలు నిట్టూర్చింది. మీ పిన్నత్తగారికి తెలిసేమో, అడుగు పోనీ. పెద్ద కోడలు పిన్నత్తగారి దగ్గరికెళ్ళింది. అత్తయ్య గారు, మా అత్తగారికి ఏం ఇష్టమో మీకేమైనా తెలుసా? వినయంగా అడిగింది. ఆవిడ ఓ క్షణం ఆలోచించి అన్నది. పెళ్లి కాకముందు ఏవో ఇష్టాలుండేవి. పెళ్ళయ్యాక భర్త ఇష్టం తన ఇష్టంగా,
పిల్లలు పుట్టాక వాళ్ళ ఇష్టాలే తన ఆనందంగా బతికింది. ఆవిడ పిల్లలకి ఏది ఇష్టమో అదే చేయించండమ్మా చాలు. రుక్మిణికి ఏం ఇష్టమో తెలియకుండానే 12వ రోజు సంతర్పణ జరిగిపోయింది. బంధువులంతా వచ్చారు. చాలా అదృష్టవంతురాలు, ముత్తైదువుగా వెళ్ళిపోయింది అన్నారు. పిల్లల చేతుల్లో కన్ను మూసింది. పుణ్యాత్మురాలు అన్నారు. రుక్మిణి ఆత్మ శాంతించిందో లేదో. కథ సమాప్తం.